వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. విష్ణు కుమార్ రాజు, నువ్వు 2014-2019 నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేసి చూపించావు? కనీసం ₹1 కోటి విలువ చేసే పెట్టుబడి తీసుకుని వచ్చి ఒక 10 మందికి ఉపాధి కల్పించావా అని కేకే రాజు అన్నారు. ఈ ప్రచారానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ సోదరులు శ్రీ కోలా గురువులు గారికి, సోదరులు, నా మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మీ మాధవ్ ద్వారా ముద్దు బిడ్డ, ఈరోజు మీ అందరి గౌరవాన్ని కూడా పెంచే విధంగా విశాఖపట్నంలో బిఎంఆర్డీఏ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన సోదరులు సనపల్లి చంద్రమౌళి గారికి, సోదరి ఎంతో ఉత్సాహంగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏ కార్యక్రమం అయినా సరే ఎంతో ఉత్సాహంగా ఒక మహిళలకు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న సోదరి శ్రీమతి పేడాడ రమణ కుమార్ గారికి, అదేవిధంగా జేసీఎస్ వైజాగ్ నార్త్ ఇన్ఛార్జ్ సోదరులు శ్రీ భగత్ విజయ్ గారికి, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పైడి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నంబాలేశ్వరరావు గారికి, కృష్ణారావు మాస్టర్ కి, జేసీఎస్ కన్వీనర్ అమరేశ్వర రెడ్డి గారికి, మన వేణుకి, పొన్నాడు అప్పారామేశ్వర్ గారికి, ఏవిఎన్ రాజు గారికి, రామ్మోహన్ గారికి, రఘుకి, ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా నా సోదరి, నిజంగా నాకు సొంత ఆడబడుచుల, ఎప్పుడు కూడా 6 సంవత్సరాలుగా కూడా నాకు ఏదైనా చిన్న కష్టం వస్తే బాధపడిపోయే ముఖ్యంగా సునీతక్కకి, అందరికీ కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 అవార్డు, అదేవిధంగా మాసిన లక్ష్మి గారికి 50 అవార్డు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, శ్రీనివాసరాజు గారికి, అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 2014 నుంచి 2019 వరకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిందే. అపారమైన వనరులుండి, సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉండి, మంచి మనుషులుండి, మనుషుల్లో టాలెంట్ ఉండి ఈ ప్రాంతం వెనకబడిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు, 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి, కాళ్ళిచ్చి కన్యాదానం చేసిన మామని వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించున్న తర్వాత ఫిలిం ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు లక్షలాది ఎకరాల భూములు విలువ పెంపే లక్ష్యంగా ఆనాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేయడం జరిగింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల 2004 నుంచి 2009 వరకు కూడా ఈ ప్రాంతం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందింది. దురదృష్టం, ఆయన చనిపోవడం, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో మళ్ళీ ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారం కూటమిలోకి వచ్చిన తర్వాత అప్పుడు హైదరాబాద్ అన్నాడు, ఇప్పుడేమో అమరావతి అని మన ప్రాంతానికి తీరం దోహం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో 2014 అధికారంలోకి రాకపోయినా గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీల పైన ప్రజలకు ఇస్తానన్న అనేక కార్యక్రమాల మీద ఎనలేని పోరాటం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకి కట్టుబడి చెప్పాడంటే చేస్తాడంటే నిదానంతో ఈరోజు చదువుకోవాలనుకునే తాపత్రయున్న ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేయడం కోసం, ప్రజా ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా కూడా ఈ రోజు ఈ రాష్ట్రానికి ఏ విధంగా బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా ముందుకు నడిపిస్తున్నారు మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ ఇవన్నీ ఒక్కెత్తైతే ఈ రోజు చాలా క్లిష్టమైన పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతానికి పరిపాలనా రాజధాని రావాలి, మనం ఆ కలలు కన్న విధంగా మనం ప్రేమించే విశాఖపట్నం ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రాన్ని నిలవాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు అనేవాడు విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్ర ప్రాంత ద్రోహిగా మిగిలిపోయాడు. కాబట్టి మనందరం కూడా ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చాటుకునే విధంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ రోజు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు మన నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఈ రోజు గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో నాకు పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహాయ సహకారాలతో 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం, ప్రతి రోడ్ ని కూడా అభివృద్ధి చేశాం, ప్రతి పార్క్ ని కూడా అభివృద్ధి చేశాం. ఇవన్నీ ఒకెత్తు. ఈ రోజు 2014 నుంచి 2019 వరకు
అధికారంలో ఉన్న చేతకాని దద్దమ్మ విష్ణుకుమార్ రాజు 1 కోటి రూపాయలు తీసుకొచ్చి 50 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేని దద్దమ్మ. కానీ ఈ రోజు నాకు పదవి లేకపోయినా 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి అక్షరాల 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసి ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా ఇనార్బిట్ మాల్, రహేజా ఐటీ టవర్, రహేజా కన్వెన్షన్ సెంటర్, రహేజా కాన్వకేషన్ సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ బిర్లా జంక్షన్ దగ్గర ఏఎంసీ మాల్ తీసుకొచ్చి 15,000 నుంచి 18,000 మందికి ఈ రోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. కానీ 2014 నుంచి 19 వరకు మా ఎమ్మెల్యేగా ఈ పెద్ద మనిషి ఫ్లోర్ లీడర్ గా ఉన్నాను. 33 గంటలు 32 గంటల అసెంబ్లీలో పకోడీ కౌరులు చెప్పాను అనుకుని ఈ పెద్ద మనిషి 4 సంవత్సరాలు 8 నెలల కాలం ప్రజల కరోనా కష్ట సుఖాలు ఉంటే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయితే ఇంటిలో పడుకుని ఈ రోజు చెప్తాడు ఈ పెద్ద మనిషి, నాకు ఒక అవకాశం మళ్ళీ కల్పిస్తే మళ్ళీ మా మోడీ వస్తాడు, మళ్ళీ మా అమిత్ షా వస్తాడు, మళ్ళీ మా దత్తతండ్రి చంద్రబాబు నాయుడు వస్తాడు, అప్పుడు నేను ఓడ పొడుస్తాను, ఇక్కడ మళ్ళీ కాంట్రాక్టులతో 100,000 కోట్లు దోసుకుంటాను. మాధవదారులో ఉన్న సర్వే నెంబర్ 13లో నేను ఆక్రమణ చేసిన 200 కోట్ల రూపాయలు 3 ఎకరాల భూమిని మళ్ళీ నేను కబ్జా చేస్తానని చెప్తాడు. అసలు నీకు సిగ్గుందా? నీవు ఫ్లోర్ లీడర్ గా ఉన్న నేను ఛాలెంజ్ చేశాను, ఊరంతా వాల్ పోస్టర్లు కూడా అంటించాను. నువ్వు 1 కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి మన